దేశవ్యాప్తంగా తిరుమల లడ్డూపై వస్తున్న వార్తలకు టీటీడీ ఈవో శ్యామలరావు మీడియాతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాతే తాను బాధ్యతలు స్వీకరించారంటూ తెలిపారు. తాను బాధ్యతలు చేపట్టిన తర్వాత కొన్ని విషయాలపై శ్రద్ధ పెట్టాలని సీఎం చంద్రబాబుకు సూచించినట్లు ఆయన తెలిపారు. తాను బాధ్యతలు స్వీకరించిన సమయంలో నెయ్యి క్వాలిటీ చాలా దారుణంగా ఉండేదని, నెయ్యి క్వాలిటీపై కంపెనీలకు వార్నింగ్ కూడా ఇచ్చామని ఆయన అన్నారు. లడ్డూ తయారీ కోసం వచ్చే నెయ్యిని క్వాలిటీ టెస్ట్ చేయడానికి టీటీడీకి సొంత ల్యాబ్ లేదన్నారు. లడ్డూలో వాడే నెయ్యి క్వాలిటీ లేదని చాలా మంది భక్తులు కూడా ఫిర్యాదు చేసినట్లు ఆయన వెల్లడించారు. Then government control lab, it is a highly reputed lab, reputed institutions, reputed dairies. వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు కూడా ఈ ల్యాబ్ నుంచే వాళ్ళు రిపోర్ట్స్ తెప్పించుకుంటారు. ఈ ల్యాబ్ నుంచి రిపోర్ట్ తెప్పించుకుని పంపిస్తే ఎక్స్పోర్ట్ చేసినప్పుడు వేరే దేశాల్లో వాళ్ళు ఈ రిపోర్ట్ని స్టాండర్డ్ కింద నమ్ముతారు. ఆ రిపోర్టు వాళ్ళు స్టాండర్డ్ కింద తీసుకుంటారు, సప్లైస్ యాక్సెప్ట్ చేస్తారు. అందుకని పెద్ద పెద్ద రెప్యూటెడ్ గవర్నమెంట్ డైరీస్, కోఆపరేటివ్ డైరీస్ పేర్లు నేను చెప్పట్లేదు, కానీ వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచే తీసుకుంటారు. సో అలాంటి ల్యాబ్కి పంపించాం మేము శాంపిల్స్. 4 శాంపిల్స్ పంపించడం జరిగింది. ఆ 4 శాంపిల్స్ పంపించిన తర్వాత 23వ తారీఖున ల్యాబ్ రిపోర్ట్స్ 16వ తారీఖు 23వ తారీఖు 6/7/2024 6th July 2024 and 12th July 2024 6th July 2 tankers, 12th July 2 tankers పంపించడం జరిగింది. అండ్ దెన్ గవర్నమెంట్ కంట్రోల్ ల్యాబ్ లక్నోలోని హైదరాబాద్ కలెక్టర్ కార్యాలయాన్ని